వోయో రూమ్ వీడియోలతో ప్రభుత్వ అధికారికి మహిళా వేధింపులు. హైదరాబాద్ నగరంలోని పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి హనీ ట్రాప్ కావడం సంచలనం సృష్టిస్తోంది. ఓయో రూమ్ లో రికార్డ్ చేసిన ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను చూపిస్తూ ఒక మహిళ సదరు అధికారిని గత 3 ఏళ్లుగా బ్లాక్మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేసింది. చివరకు బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా భాగవతం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం ఖైరతాబాద్ రేషన్ సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక ప్రభుత్వ ఉన్నతాధికారికి గతంలో ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వారిద్దరూ కలిసి ఒక ఓయో హోటల్ గదికి వెళ్లారు. అయితే ఆ సమయంలో సదరు మహిళ అధికారికి తెలియకుండా వారిద్దరి ప్రైవేట్ ఫోటోలను, వీడియోలను మొబైల్లో రికార్డ్ చేసింది. ఆ వీడియోలను ఆసరాగా చేసుకుని సదరు మహిళ అసలు రంగు బయటపెట్టింది. డబ్బులు ఇవ్వాలని, లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారని బెదిరించడం మొదలుపెట్టింది. అలా గత 3 ఏళ్లుగా ఆమె సదరు అధికారి నుండి భారీగా డబ్బులు వసూలు చేస్తూ మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేసింది. ఇక భరించలేకపోయిన ఖైరతాబాద్ రేషన్ సర్కిల్ అధికారి చివరకు పంజగుట్ట పోలీసులను ఆశ్రయించారు. తనను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్న మహిళపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలైన మహిళపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.